హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకుందాం. రిప్రజెంటేషన్ అండ్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇది దీని ఒక అబ్రివేషన్ అనమాట. రెస్ట్ అంటే రిప్రజెంటేషన్ అంటే ఏంటి, స్టేట్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఏంటి, అవన్నీ మీకు కంటెంట్లోకి వెళ్ళైతే మీకే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ అసలు రెస్ట్ అంటే ఏంటి? రెస్ట్ ఈజ్ అన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఫర్ డిజైనింగ్ నెట్వర్క్డ్ అప్లికేషన్స్. ఇది ఒక ఆర్కిటెక్చరల్ ఒక స్టైల్ అనమాట. దేనికి యూజ్ చేస్తాం? ఇది నెట్వర్క్ రిలేటెడ్గా అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. నెట్వర్కింగ్ ద్వారా చేయడం వల్ల అంటే చాలా అడ్వాంటేజెస్ అని మనం ప్రీవియస్గా అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడు దాని గురించి అయితే అంత లెంతీ అయితే వద్దు. ఫస్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ సింప్లిసిటీ, సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్కాలబిలిటీ. స్కాలబిలిటీ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. ఏంటి ఫ్లెక్సిబిలిటీ అంటే? ఏదైతే ఉన్న అప్లికేషన్ ఉందో దాన్ని ఇంకా కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం ఫ్లెక్సిబిలిటీ అంటే. స్కాలబిలిటీ ఏంటి? ఉన్న అప్లికేషన్ ఒక రిక్వెస్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం. దాని గురించి అయితే చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్కి పర్టికులర్గా ఒక టైంలో ఎక్కువ రిక్వెస్ట్లు వస్తాయి. ఆ టైంలో ఏంటి, మనకి సర్వర్ నుంచి ఎక్కువ సపోర్ట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము, మనం దాన్ని రిక్వెస్ట్ చేసుకుని మనం రెస్పాన్స్ అయితే పెంచుకుంటాం అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే సర్వర్ క్రాష్ చేయడం, సర్వర్ ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ఇవి దీని ఒక మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట, నెట్వర్క్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటే. ఓకేనా? ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉంటే, ఒకటి ఏంటంటే క్లయింట్, ఇంకోటి సర్వర్. ఎప్పుడైతే మన క్లయింట్ అనేవాడు హెచ్టిటిపి రిక్వెస్ట్ని సెండ్ చేశాడో అప్పుడు ఏం చేస్తుంది, అది సర్వర్ దగ్గరికి వెళ్ళి సర్వర్ యాక్సెప్ట్ చేసి దాని రెస్పాన్స్ అయితే పంపిస్తుంది అనమాట. ఇదంతా ఏ ప్రోటోకాల్లో జరుగుతుందంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది. ఇది ఈ డయాగ్రామ్ యొక్క రిప్రజెంటేషన్. నెక్స్ట్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి, దాని గురించి అయితే తెలుసుకుని మీకు ఇంకా బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. ప్రీవియస్గా డిస్కస్ చేసిన పాయింట్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఫర్ డిజైనింగ్ లూజీ కపుల్డ్ అప్లికేషన్ ఆర్ హెచ్టిటిపి. ఇదేంటంటే ప్రీవియస్గా చెప్పినట్టు హెచ్టిటిపి రెస్పాన్స్ ద్వారా జరుగుతుంది. లూజ్లీ కపుల్డ్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనకైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఈ లూజ్లీ కపుల్డ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అందులో మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది అనమాట. లూజ్లీ కపుల్డ్ దేనికి ఉంది? మెయిన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. ఎక్కువ వెబ్ సర్వీసెస్ మీద డిపెండ్ అయ్యి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, దానికోసం ఇవి చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ మనకి వెబ్ సర్వీసెస్లోకి వస్తాయి. మెయిన్గా వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ వీటిని రెస్ట్ అనేవి యూజ్ చేస్తాం. వెబ్ సర్వర్స్ మెయిన్లీ ఫాలో రెస్ట్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఫర్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. ఈ వెబ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి కదా, అది దీనికి కనెక్ట్ అవుతాయంటే మెయిన్గా ఏవైతే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేస్తారో దానికి ఈ సర్వర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఇలా కనెక్ట్ అవ్వడానికి మనకు కావాల్సిన ఒక ఆర్కిటెక్చర్ రెస్ట్ ఆర్కిటెక్చర్. అర్థమైంది కదా? ఇది ఒక చెప్పాలంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. వన్ సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళడానికి ఈ రెస్ట్ ఆర్కిటెక్చర్ అనేది ఒక బ్రిడ్జ్ కింద మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది దేని మీద ఇంటరాక్షన్ అవుతుందంటే కంప్లీట్గా హెచ్టిటిపి మీద యూజ్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ అనేది. ఇప్పుడు మెయిన్గా ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం ఇంకా బెటర్గా అయితే డిస్కస్ చేద్దాం. మనకు రెస్ట్ఫుల్ ఏపీఐ ఆర్ బిల్ట్ ఇన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. మెయిన్లీ ద క్లయింట్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ద సర్వర్ అండ్ సర్వర్ సెండ్స్ బ్యాక్ ఎ రెస్పాన్స్. మనం ఏదైతే డయాగ్రామ్లో చూసామో దాన్ని ఇక్కడ చెప్పడం అనేది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అనమాట, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? మనకు కంప్లీట్గా 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వన్ క్లయింట్ అండ్ సర్వర్. ఎప్పుడైతే క్లయింట్ అనేది రిక్వెస్ట్ పెడతాడో అది సర్వర్ దగ్గరికి వెళ్ళి సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఈ కంప్లీట్గా వెబ్ సర్వీసెస్ అనేవి జరిగేది ఇదే ఫ్యూచర్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే వెబ్ ఆర్కిటెక్చర్, వెబ్ సర్వీసెస్ ఉంటాయో ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఏంటంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా ఉందో మనకి రిమైనింగ్ ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయితే జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ద క్లయింట్ కెన్ బి ఎనీ డివైస్ ఆర్ అప్లికేషన్ దట్ కెన్ మేక్ హెచ్టిటిపి రిక్వెస్ట్, వైల్ ద సర్వర్ ఈస్ ద అప్లికేషన్ దట్ ప్రొవైడ్స్ ద ఏపీఐ అండ్ రెస్పాన్స్ టు ద క్లయింట్ రిక్వెస్ట్. ఎప్పుడైతే మనకి అప్లికేషన్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుందో, ఏదైనా ఏపీఐ కానీ ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుందో అది ఎలాంటి డివైస్ నుంచి అయినా అవ్వచ్చు, ఫోన్, ల్యాప్టాప్, ఏ డివైస్ అయినా కావచ్చు. ఆ డివైస్ నుంచి హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా సర్వర్కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఏదైతే మనకి క్లయింట్ రిక్వెస్ట్ చేశాడో దానికి సంబంధించిన అప్లికేషన్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది మనకి సర్వర్కి వస్తుంది అనమాట. సర్వర్ నుంచి మళ్ళీ క్లయింట్కి వస్తుంది. క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్ అనమాట. ఒక రీసైకిల్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ స్టేట్లెస్నెస్. ఇదేంటి? దీని గురించి అయితే ఇప్పుడు క్లియర్గా మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే కంప్లీట్గా ఒక అథెంటికేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే సర్వర్కి అనేవాడు ఎవడు పడితే అవ్వడానికి ఉండదు. అందుకే దీనికి కంప్లీట్గా మనకు ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ఏంటి? హెచ్టిటిపి అనుకుందాం.
ఏదైతే ఈ ప్రోటోకాల్స్ ఉంటాయో దానితో పాటు కొన్ని అథెంటికేషన్స్ ఉంటాయి. అథెంటికేషన్స్ అనేవి లేకుండా ఏ వర్క్ జరగదు అనమాట. అందుకని అన్నారు RESTful APIs are stateless, meaning that each request made by the client to the server contains all the information necessary for the server to fulfill the request. ఈ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం హైలైట్ చేసే పాయింట్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఈజ్ నెససరీ. ఓకేనా? ఈ పాయింట్ మళ్ళీ చదువుతాను, మళ్ళీ వినండి. RESTful APIs are stateless, meaning that each request made by the client to the server contains all the information. ఎప్పుడైతే క్లయింట్ అనేవాడు మనకు ఒక రిక్వెస్ట్ పెడతాడో దానికి ఏమైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతిదీ సర్వర్కి అవసరమే ఆ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయాలంటే. ఇప్పుడు ఎవడ పడతాడు పెట్టేస్తుంటే సర్వర్ నుంచి డేటా అంతా పోతుంది. అందుకే మనం ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పెడతామో రిక్వెస్ట్ పెట్టేటప్పుడు మనకు కొన్ని ఐడియాస్ కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకు అన్ని సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవడ పడితే నేను ఇది రిక్వెస్ట్ పెడుతున్నాను నాకు ఇది ఇచ్చి అంటే ఇవ్వడానికి కుదరదు. అందుకే కంప్లీట్గా ఇది క్లయింట్ సర్వర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్రూషియల్. అందుకే దీనికి కంప్లీట్గా ఒక అథెంటికేషన్ కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కానీ కంప్లీట్గా ఉంటాయి. ఇవన్నీ మనకి అన్ని సర్వర్లో స్టోర్ అవుతాయి. సర్వర్లో స్టోర్ అవుతున్నాయి కదా, ఈ పాయింట్ మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది. అందుకని ఒక ఫ్లోలో ఉంటుంది ఎప్పుడు. ఓకేనా? ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? క్లయింట్ సర్వర్ కనెక్షన్ నేర్చుకున్నాం. దాని తర్వాత స్టేట్లెస్నెస్. ఇది ఏంటో చెప్తున్నాను కదా, క్లియర్గా వినండి. క్లయింట్ అనేవాడు సర్వర్కి రిక్వెస్ట్ పెడతాడు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత క్లయింట్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి, కొన్ని ఎండ్ టు ఎన్క్రిప్షన్ సంబంధించిన బిట్స్ ఉంటాయి. అవన్నీ క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తాయి. ఎలాగా? HTTP రిక్వెస్ట్ అని చూసావో మనకి ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ ద్వారా అవి సర్వర్కి రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసిన తర్వాత మనకు వ్యాలిడ్ నుంచి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో చెక్ చేసుకుని అప్పుడు రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఏవైతే ఈ డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో అవన్నీ కూడా సర్వర్ సైడ్ స్టోర్ అవుతాయి. ఓకేనా? వితౌట్ రిలయింగ్ ఆన్ ఎనీ ప్రీవియస్ రిక్వెస్ట్ ఆర్ సర్వర్ సైడ్ స్టోరేజ్ సంథింగ్ ఒక చోటనైతే స్టోర్ అవుతాయి. ఎందుకు స్టోర్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ ఇంకా బెటర్గా తెలుసుకుంటాం. ఓకేనా? ఇలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రీవియస్ మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమన్నా, గుర్తుందా? లూజ్లీ కపుల్డ్, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు స్టేట్లెస్నెస్ నేను చెప్పాను, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పాయింట్కి యూజ్ అవుతుంది. This is why every authenticated REST request has to carry an authentication token in a request headers. ఏదైతే మన రిక్వెస్ట్ ఉంటుందో అది కంప్లీట్గా డేటా స్టోర్ అవుతుంది కదా, అది కంప్లీట్గా ఆ రిక్వెస్ట్ హెడర్స్లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం ఆథెంటికేషన్ టోకెన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ క్యాచబిలిటీ. అబ్బాయి ఎంత ఉందనుకుంటున్నారేమో, సింపుల్గా చెప్తాను చూడండి. అంటే కొన్నిటికి థియరీ బ్రీఫ్గా రాయాలి కదా, అందుకని మీకు థియరీ పెడుతున్నాను. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోమన్న పాయింట్ ఏంటి? సర్వర్ సైడ్ స్టోరేజ్ కదా, ఇది చెప్తున్నాను చూడండి. క్యాచబిలిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముందు చెప్పేస్తున్నాను. మొబైల్ యాప్స్. ఇప్పుడు మీకు ప్రతి ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఒక యాప్ని లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో ఉంటుంది. అక్కడ క్లియర్ డేటా తర్వాత నొక్కినప్పుడు క్లియర్ క్యాచీ అండ్ క్లియర్ స్టోరేజ్ అని 2 వస్తాయి. కంగారు పడి నొక్కేకండి, ఒక్కొక్క ఫోన్లో ఇలా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఎంఐ ఫోన్స్లో క్లియర్ క్యాచీ, క్లియర్ డేటాకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ క్యాచీ అంటే ఏంటి? ఓకేనా? ఎవరికైతే ఇలా కనిపిస్తుందో ఏం చేస్తారంటే క్యాచీ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకుని క్లియర్ క్యాచీ కోడ్ అంటే ఫస్ట్ ఓపెన్ చేసి చూడండి మనకి ఎలా వస్తుంది ఏంటి. దాని తర్వాత క్లియర్ క్యాచీ కొట్టేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. డిఫరెన్స్ ఏముంటుందంటే ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఏవైతే పేజెస్ ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఏదైతే క్యాచీ కొట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తారో ఒక్కొక్కటి లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇక్కడ మీ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే క్లియర్ క్యాచీ కొట్టేశారో సంబంధించిన కొన్ని డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ అనేవి స్టోర్ అయి ఉంటాయి మామూలుగా ప్రీవియస్గా. ఎప్పుడైతే క్లియర్ క్యాచీ నొక్కేశారో అవన్నీ సర్వర్కి మళ్ళీ మన ఐడి ఉంటుంది చూసారా, మెయిల్ ఐడికి సంబంధించి ఉంటాయి కదా, దాని ద్వారా వెళ్ళేటప్పటికి మళ్ళీ టైం తీసుకుంటుంది. అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే క్యాచీకి అనేది ఒక టైం ఉంటుంది. కొన్నిటిలో బ్రీఫ్గా 5 seconds 10 seconds అనేది కంపల్సరీగా టైం అవుట్ ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి చూస్తే సర్వర్ టైం అవుట్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది కొన్ని విషయాల్లో. అదేనమాట సింపుల్గా మీరు ఇన్ఫర్మేషన్ చదివితే మీకు అదే ఉంటుంది. ఇది క్యాచీ అనేదాన్ని దేనికి ఇంట్రొడ్యూస్ చేశారు? ఇప్పుడు మనం ఒకళ్ళమే యూజ్ చేయం కదా, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనేది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది యూజ్ చేస్తారు. ఇలా ఏమవుతుందంటే ప్రతిసారి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి లోడ్ అవ్వడానికి సర్వర్ టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికే ఏం చేస్తారంటే ఈ క్యాచ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. క్యాచబిలిటీ ఫస్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు అప్లికేషన్ని టైం తీసుకుంటుంది. వన్స్ ఎప్పుడైతే ఐడి నుంచి రిక్వెస్ట్ వెళ్ళిందో ఆటోమేటిక్గా సర్వర్లో ఐడి పేరుతో స్టోరేజ్ అనేది ఉంటుంది కొంచెం ప్రతి ఐడికి.
ఎప్పుడైతే మనం దాన్ని యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా సర్వర్ దానికి కనెక్ట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మనం క్లియర్ క్యాచ్ డిలీట్ చేసేసామో అప్పుడు ఏమవుతుందంటే అది అనేది పోతుంది. ఇదే ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ అంటే క్యాచ్ వల్ల పెర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సర్వర్ చేసే టైం అనేది తక్కువ ఉంటుంది. ఇంకా బ్రీఫ్ ఒకసారి చదువుతున్నాను, ఒకసారి వినండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూటిలైజ్ మెథడ్స్ టు రిడ్యూస్ ద లోడ్ ఆఫ్ ది సర్వర్. Therefore, RESTful APIs implement some sort of caching. This means that the API responses can be cached by the client, allowed for faster response times and subsequent requests for the same resource. చెప్పాను కదా, ఏదైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉందో రెగ్యులర్గా యూజ్ చేస్తాం. క్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెంటనే వచ్చేస్తుంది. దిస్ రెడ్యూసెస్ ద లోడ్ ఆన్ ద సర్వర్ అండ్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్. ప్రతిసారి క్యాచ్ లేదనుకోండి, ప్రతిసారి లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే క్యాచ్ డిలీట్ చేసిన తర్వాత కొంచెం స్టోరేజ్ అనేది తగ్గుతుంది మన ఫోన్లో. ఓకేనా? యాజ్ అ సర్వర్ డస్ నాట్ నీడ్ టు జనరేట్ ద సేమ్ రెస్పాన్స్ ఫర్ ఈచ్ రిక్వెస్ట్. ప్రతిసారి అందులోకి వెళ్ళడం, మళ్ళీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టైం పడుతుంది. దీనివల్ల ఏంటి, అప్లికేషన్ స్లోగా రన్ అవుతుంది, యూజర్ అనేవాడు కూడా చిరాకు వచ్చేది అంత టైం పెట్టేటప్పటికి. ఓకేనా? యాజ్ ఈచ్ రిక్వెస్ట్ ఇన్ ద రెస్ట్ హ్యాస్ టు క్యారీ అథెంటికేషన్ టోకెన్స్ అండ్ ద రెలవెంట్ స్టేట్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఆన్ ద సర్వర్. చెప్పాను కదా, అథెంటికేషన్ టోకెన్స్ అంటే ప్రతి ఒక్క క్లయింట్కి ఆటోమేటిక్గా ఒక టోకెన్ నెంబర్ ఉంటుంది. ఆ టోకెన్ నెంబర్ బట్టే మనకి ఆ డేటా వస్తుంది. టోకెన్ అనేది లేదనుకోండి, ఆడికి ఎలా తెలుస్తుంది? అదనమాట. టు యాక్ట్ ఆన్ ద సర్వర్. ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ బికమ్ విజిబుల్లీ ప్రిటీ క్విక్లీ ఫర్ అన్ ఏపీఐ విత్ డీసెంట్ ట్రాఫిక్. ఎందుకంటే నీకు నార్మల్గా అదంతా లోడ్ అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 seconds పట్టింది అనుకుందాం. విత్ ఇన్ 5 seconds ఇంకో రిక్వెస్ట్ అనేది వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, సర్వర్ అనేది ఎక్కువ మెంబర్స్కి యూజ్ అవ్వాలి. అది టోకెన్స్ అని ఉండడం వల్ల ఏమవుతుంది, క్యాచబిలిటీ అనేది దాని ద్వారా 5 secondsలోనే మనది అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వేరే వాడు కూడా సర్వర్ అనేది టైం అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈవెన్ విత్ ఇన్ ఏ క్యాచ్ టైమ్ ఆఫ్ 5 seconds యూ కెన్ హెల్ప్ ద ప్రివెంట్ థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ ఏ ఫ్యూ సెకండ్స్. ఒకడే ఉండడు కదా, మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అదనమాట. ఎగ్జాంపుల్ మొబైల్ యాప్స్. అందుకని మీకు మొబైల్ యాప్స్ అనేది ఎగ్జాంపుల్ ముందు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, జాగ్రత్తగా వినండి. లేఅవుట్ సిస్టమ్ ఇంకొకటే ఉంటుంది మనకి, ఇంకంతే. ఇది కూడా వినండి జాగ్రత్త. ఫ్యూచర్ ప్రూఫ్ ఏపీఎస్ షుడ్ బి మాడ్యులర్ అండ్ ఈచ్ మాడ్యూల్ షుడ్ బి అప్డేటబుల్ ఆర్ స్వాపబుల్ ట్రాన్స్పరెంట్లీ. హెన్స్ REST requires the APIs to the design area as a layered system, where the client interacts with the server through a single endpoint, while the server can interact with multiple backend systems. ఓకేనా? ఇది ఏం లేదు, సింపుల్గా మీకు అందరికీ తెలిసిందే. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం వాడిన వర్డ్స్ కొన్ని ఇంపార్టెంట్ నేను హైలైట్ చేశాను. సింగిల్ ఎండ్ పాయింట్, మల్టిపుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. ఇప్పుడు మనకు ఒక ఫోన్ ఉంది, మన ఫోన్లో మనకు ఒక ఐడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ యూస్ చేస్తున్నాం అనుకోండి, ఒక ఐడి ఉంది. ఒక ఇంటర్ఫేస్ నుంచి నేను ఎంటర్ చేస్తున్నాను డీటెయిల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఫోన్ కొనడానికి క్లిక్ చేశాను. బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్స్ వాడుతున్నాం. ఒక సర్వర్తో ఫస్ట్ మనకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆగిపోయింది, సర్వర్ టైం అవుట్ అవుతుంది. ఓకేనా? కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే మల్టిపుల్ సర్వర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో వాళ్ళు ప్లేస్ చేస్తారు. ఓకే, సెక్యూర్ లైన్స్లో. ఎప్పుడైనా మనకి ఒక సర్వర్తో కనెక్షన్ అనేది మిస్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వేరే సర్వర్కి కూడా కనెక్ట్ అవుతుంది మన డీటెయిల్స్ అనేవి. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ సర్వర్స్ 5 different ప్లేసెస్లో ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎర్త్క్వేక్ ఆర్ సునామీ అయినా అటాక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా క్లయింట్ అనేది డీటెయిల్స్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇంకో సర్వర్ నుంచి మనకి వస్తాయి అనమాట. అదనమాట సింపుల్గా అదే పాయింట్. అక్కడ లేయర్ సిస్టమ్ అంటే ఒక లేయర్స్లో డివైడ్ అవుతాయి అనమాట. అందుకే అక్కడ ఏమన్నారు, ఫ్యూచర్ ప్రూఫ్ ఏపీఐ షుడ్ బి మోడ్యులర్ అండ్ ఈచ్ మాడ్యూల్ షుడ్ బి అప్డేటబుల్ ఆర్ స్వాపబుల్ ట్రాన్స్పరెంట్లీ. ఆటోమేటిక్గా ఒక సర్వర్ అనేది కాకుండా ఇంకో సర్వర్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మన ఏమవుతుందంటే డీటెయిల్స్ అని అప్డేట్ అవ్వడము, ఆటోమేటిక్గా స్వాప్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా? హెన్స్ REST రిక్వైర్స్ ద APIs టు బి డిజైన్డ్ యాజ్ అ లేఅవుట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే REST అనేది ఆటోమేటిక్గా లేయర్ సిస్టమ్ కింద ఒక లేయర్ కింద ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. చూడండి, దిస్ ప్రొవైడ్స్ అ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ యాడ్ న్యూ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, చేంజ్ ఎగ్జిస్టింగ్ వన్స్ ఆర్ పర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ద క్లయింట్. ఇక్కడ ఏమవుతుంది, ఇలా డిజైన్ చేయడం వల్ల క్లయింట్కి అసలు ఉన్నట్టు కూడా తెలియదు ఇలా బ్యాక్గ్రౌండ్. ఇది నేను చెప్తాను కాబట్టి మీకు తెలిసింది. అలాగే మీకు ఎవరైనా చెప్పలేదు అనుకోండి, ఈ విషయం మీకు ఎలా తెలుస్తుంది, అలా అనమాట. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు.
ఆటోమేటిక్గా వారి సర్వర్స్ని కానీ అన్నీ అలా డిజైన్ చేసుకుంటారు. ఓకేనా, దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఓకేనా, క్లయింట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎన్ని సిస్టమ్స్ ఉన్నా ఆ వర్క్స్ అనేవి జరుగుతాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది హెవీ అవ్వదు. కంప్లీట్గా ఒకే మిషన్ మీద క్రియేట్ చేసేసి అన్ని ఒకే దాంట్లో పెట్టడం అలాంటివి ఏం జరగవు అనమాట. ఓకేనా, దీనివల్ల క్లయింట్స్కే బెనిఫిట్స్ కానీ క్లయింట్స్కే బెనిఫిట్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, డస్ నాట్ నీడ్ టు బి మేడ్ అవేర్ ఆఫ్ దట్. ద క్లయింట్ కెన్ కంటిన్యూ కమ్యూనికేషన్ ద సేమ్ యాజ్ బిఫోర్. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ క్లయింట్ అనేవాడు మూవ్ ఆన్ అవ్వచ్చు. దానికి ఎలాంటి కమ్యూనికేషన్ లాస్ అవుట్ అనేది ఉండదు అనమాట. ఓకేనా, లాస్ట్ ద యూనిఫామ్ ఇంటర్ఫేస్. దిస్ మీన్స్ దట్ ఏపీఐ యూజెస్ ఏ కామన్ సెట్ ఆఫ్ మెథడ్స్. ఎక్కువ ఏపీఐస్ ఏం యూజ్ చేస్తాయి అంటే కొన్ని కామన్ మెథడ్స్ యూజ్ చేస్తాయి. గెట్, పోస్ట్, పుట్ అండ్ డిలీట్ టు యాక్సెస్ రిసోర్సెస్ అండ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ సచ్ as JSON ఆర్ XML ఫర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ చేశారు, మీ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ తీసుకుని నేను నా డేటాబేస్లో స్టోర్ చేయాలి. అక్కడ ఏం చేస్తాను, మీ దగ్గర నుంచి తీసుకోవడం గెట్ చేస్తాను, మన డేటాబేస్లో స్టోర్ చేయడం పోస్ట్, అలా అనమాట. ఒక దాంట్లోకి మనకి పంపాలంటే అలా యూజ్ చేస్తాం. డిలీట్ అంటే తెలిసిందే కదా, డేటాని డిలీట్ చేయాలంటే యూజ్ చేస్తాం. పుట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా మూవ్ చేయాలంటే యూజ్ చేస్తాం. ఇవన్నీ డేటా ఫార్మేట్ తీసుకుని మనకు ఒక ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. అదే స్టాండర్డ్ ఫార్మేట్. అదేంటంటే JSON ఆర్ XML ఫర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్కి అలాగా, రెస్పాన్స్ తీసుకుంటే రెస్పాన్సెస్కి. దీని ఏమవుతుందంట, దిస్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ క్లయింట్స్ టు అండర్స్టాండ్ ద ఇంటరాక్ట్ విత్ ద API as well as resources are accessed in a consistent manner. ఎలాంటి హడావిడి చేయకుండా సింపుల్గా కన్సిస్టెంట్గా యూజర్ నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మనం డేటాని మనం స్టోర్ చేసిందాన్ని యాక్సెస్ చేసుకోవాలన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఈ REST API ద్వారా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఓకేనా, ద యూనిఫామ్ ఇంటర్ఫేస్ ఆల్సో మేక్స్ ఇట్ ఈజియర్ టు ఇంప్లిమెంట్ API వర్షనింగ్. ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి అదంతా ఏపీఐకి వర్షనింగ్ అని ఈజీగా ఉంటుంది. యాజ్ న్యూ ఫంక్షనాలిటీ కెన్ బి యాడెడ్ బై డిఫైనింగ్ న్యూ రిసోర్సెస్ అండ్ మెథడ్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్. సింపుల్గా మీకు బ్రీఫ్గా చెప్పాలంటే ఏమీ లేదండి. ఒక ఎండ్ పర్సన్ అనేవాడు ఉన్నాడు. ఎండ్ పర్సన్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ గెట్ రిక్వెస్ట్ కానీ, పోస్ట్ రిక్వెస్ట్ కానీ, పుట్ కానీ, డిలీట్ కానీ అవన్నీ చేయాలనుకుంటున్నాడు. అలానే సింపుల్గా రిసోర్సెస్ అన్నీ చేయొచ్చు. ఇది డేటా కానీ ఏదంతా స్టోరింగ్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ సింపుల్గా JSON ఫార్మాట్లో కానీ XML ఫార్మాట్లో కానీ జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల ఏంటి, ఏవైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. APIస్తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది యూనిఫామ్ ఇంటర్ఫేస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్. ఏదైతే క్రియేటర్స్ ఉంటారు కదా, ఇవన్నీ క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ API ద్వారా ఈయన ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రిక్వెస్ట్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త గెట్ మెథడ్, పుష్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా సరే కొత్తది తీసుకురావాలన్నా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఏదైతే ఉన్న రిసోర్సెస్ ఉన్నాయో, మెథడ్స్ ఉన్నాయో వాటికి ఎలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కంప్లీట్గా ఒక డిఫరెంట్ వేలో దాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా, ఇది REST అంటే. ఓకేనా, కొంచెం లెందీ అవ్వచ్చు వీడియో. మీకేనా ఒకసారి ప్రాబ్లం ఉందంటే ఒకసారి రివైజ్ చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. కంగారు పడి అయితే మీరు బెదిరిపోకర్లేదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద REST రిప్రజెంటేషన్ అండ్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఏదైతే PPT ఉందో ఈ PPT మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ PPTని అయితే యాక్సెస్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.